రాష్ట్రానికి మరో 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణితో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. గ్రేటర్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నందున ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో జలకళను సంతరించుకుంది. 5 రోజులుగా ఏకధాటిగా కురిసిన వర్షాలు కాస్త నెమ్మదించాయి. ఇవాళ చాలా చోట్ల పొడి వాతావరణం కొనసాగింది. కొమరం భీం, ఆదిలాబాద్ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని అలర్ట్ ఇచ్చింది. ఇవాల్టి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 50,503 క్యూసెక్కులు వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,069.9 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లోని గ్రామస్తులను అధికారులు అలర్ట్ చేశారు. జాలర్లు, పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు సిన్నపల్లిలోని జానకీబాయి చెరువు అలుగుపారుతోంది. ఇందూరు నయాగార జలపాతంగా పేరు పొందిన శీలం జానకీబాయి చెరువు మత్తడి పోస్తోంది. ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండటంతో అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పొంగి పొర్లుతోంది. అలుగు పారుతున్న చోట నీటిలో ఎంజాయ్ చేస్తూ సెల్ఫీలు దిగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు సందర్శకులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల శివారులోని నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. నిన్న 640 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరింది. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409 మీటర్లు ఉండగా ప్రస్తుతం 408 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి 640 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లో కింద నిజాం సాగర్లోకి విడుదల చేస్తున్నారు అధికారులు. మహబూబాబాద్ జిల్లాలో భీమునిపాదం జలపాతం వద్ద పర్యాటకుల తాకిడితో సందడి నెలకొంది. సండే హాలిడే కావడంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు పర్యాటకులు. జలపాతం పరవళ్లతో యువతీ యువకులు కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. దూరం నుంచి జలపాతం దృశ్యాలను సెల్ఫీలతో హాలిడేను ఆస్వాదించారు యువతీ యువకులు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు గూడూరు పోలీసులు. కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం అధిగమించడంతో భూగర్భ జలాల మట్టం పెరుగుతూ ఉండటం కొంత ఊరటనిస్తోంది. మరోవైపు ఎగువ నుంచి వరద నీరుతో ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది.